ఇది టూ మచ్ కదు చెర్రీ. ధృవ సక్సెస్ని రామ్ చరణ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అదే టైంలో తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న ఖైదీ నెంబర్ 150 పనులు కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాల్సిన టైం వచ్చేసింది. సంక్రాంతి తర్వాత సుకుమార్తో సినిమా చేయబోతున్నట్లుగా చెప్పిన మెగా పవర్ స్టార్ ఈ మూవీ కోసం కొత్త లుక్ ట్రై చేయనున్నాడు. గెడ్డం లుక్తో కనిపించనున్నానని, సుకుమార్ ఇంకా పెరగాలని రీసెంట్గా కూడా చెప్పాడు. అయితే సుక్కుతో చేయబోయే సినిమా విషయంలో ఇంకా హీరోయిన్స్ కన్ఫర్మ్ కాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్గా నటించేందుకు రాశి ఖన్నా, సమంత, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్లను సంప్రదించారు. వీరిలో కొందరితో సీరియస్గా మాటామంతి జరపగా మరికొందరిని ఆడిషన్స్ కూడా ట్రై చేశారు. అయినా హీరోయిన్ విషయంలో దర్శకుడు ఫైనల్ డెసిషన్కి రాలేదట. వచ్చే వారంలో అమలాపాల్ ఆడిషన్ కోసం పిలిపించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ భామ చరణ్తో కలిసి నాయక్ మూవీలో ఆడింది, పాడింది. త్వరలో హీరోయిన్ ఫైనల్ చేసేసి మిగిలిన పనిలోకి వెళ్ళిపోయేందుకు రెడీ అవుతున్నారట సుక్కు అండ్ చెర్రీ. అయితే హీరోయిన్ విషయంలో సంతృప్తి చెందనిది చరణ్ కాదని, సుకుమార్ ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తుంది. సుక్కు కెరియర్ మొత్తంలో రాసుకున్న బెస్ట్ స్క్రిప్ట్ ఇదేనని, అందుకే చిన్న పెద్ద ఏ విషయంలోనూ రాజీ పడకూడదని అనుకుంటున్నాడట సుకుమార్ అని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.